విద్యుత్ రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్వనాశనం చేస్తూ ఉన్నాయి. కార్పొరేట్లకి, అదానీకి విద్యుత్ రంగాన్ని అప్పనంగా అప్పచెప్పేస్తూ ఉన్నారు. 25 సంవత్సరాల పాటు 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందాన్ని అదానీ కంపెనీ అవినీతితో చేసుకుంది. దీనివల్ల రాబోయే 25 ఏళ్లలో 1,10,000 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. ఈ ఒప్పందం అవినీతిమయమని విచారణ జరుగుతూ ఉంటే విదేశాల్లో ఆ ఒప్పందం అడ్డగోలుగా జరిగిందని అర్థమవుతా ఉన్నా కూటమి ప్రభుత్వం దాన్ని రద్దు చేయకుండా అదానీని కాపాడుతా ఉంది. పైపెచ్చు రద్దు చేస్తే 3,000 కోట్ల రూపాయలు పెనాల్టీ పడుతుందని ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. అదానీని కాపాడటం కోసం పాలకులే ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేయటం బొటకు. శ్రీలంకలో ఉన్న ప్రభుత్వం అదానీతో చేసుకున్న అక్రమ ఒప్పందాన్ని రద్దు చేశారు. ఇక్కడ అక్రమం జరిగిందని కళ్ళ ముందు కనబడుతున్నా ఎందుకు కూటమి ప్రభుత్వం సందేహిస్తూ ఉంది? దాంతోపాటుగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడానికి, థర్మల్ ప్లాంట్లను కూడా ప్రైవేట్ పరం చేయడం కోసం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి లోబడి చేస్తున్నారు. ఇప్పుడు రేపు రాబోయే కాలంలో ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ స్టేషన్ నిలబడుతుంది. అని ప్రభుత్వ రంగంలో ఏమాత్రం కూడా అవకాశం లేకుండా దాన్ని కూడా రాబోయే కాలంలో ప్రైవేటీకరణ చేయబోతుంది. అదానీ కోసం 1,000 కోట్ల రూపాయలు కట్టబెట్టి జనం మీద భారాలు వేయడానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. కానీ అదే విద్యుత్ రంగంలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకి వేతనాలు పెంచడానికి డబ్బు లేదంటున్నారు. వాళ్ళు పర్మనెంట్ చేయడానికి అవకాశం లేదంటున్నారు. అలాగే పర్మనెంట్ ఉద్యోగుల యొక్క వేతన సవరణ చేయటం లేదు. వాళ్ళ సౌకర్యాలు పట్టించుకోవట్లేదు. అంటే ప్రభుత్వం కార్పొరేట్లకి లేదు, అందులో వాటాలు ముచ్చుకునే రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు ఈరోజు మునిగి తేలుతున్నారు. దానికోసమైతే నిధులు ఉన్నాయి, కానీ విద్యుత్ రంగాన్ని నిలబెట్టడం కోసం సర్వస్వం త్యాగం చేసిన కార్మికులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళ ప్రయోజనాలు మాత్రం విస్మరిస్తూ ఉంది. ఈ తరుణంలో అదానీతో విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని కాపాడాలి. ప్రభుత్వ విద్యుత్ రంగాన్ని కాపాడాలి. కార్పొరేట్ల దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత ఉందని సిపిఎంగా మేము కోరుతాం.